బ్లాక్ బాస్టర్ సార్. కలకత్తా నుంచి వచ్చా సినిమా చూస్తాకి. కలకత్తా మాది ఇండియా కాదు, కలకత్తా సినిమా బ్లాక్ బాస్టర్. ఇండియాలోని కాదు, మోస్ట్ వరల్డ్, ప్రపంచం అంతా కళ్ళు లేని అన్నా. ఈ సంవత్సరం సంక్రాంతి మాదే. ఏదైనా మెగాస్టార్ తర్వాతే, మెగా ఫ్యామిలీ తర్వాతే, ఎవడైనా సరే మెగాస్టార్ తర్వాతే, మెగా ఫ్యామిలీ తర్వాతే. Megastar vibes and there. No doubt about it. Go. This is Megastar. Megastar vibes and there. No doubt about it. Hey. Go. No doubt. No doubt. Anna, no doubt. Megastar. Okay. Anna. కానీ 2066 మెగా రామయ్య. మన శివశంకర్ వరప్రసాద్ గారు వచ్చారండి. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలంటే ఇంకా వేరే మాట్లేదు. ఇంకా జై చిరంజీవా. చిరంజీవి గారు ఫస్ట్ నుంచి ఆయన కష్టపడే వ్యక్తి, అంత మించిన సినీ బిల్డింగ్ శక్తి. ఆయన తర్వాత ఏ ఇండస్ట్రీ ఏదైనా రికార్డులు కొట్టాలన్నా, దాన్ని తిరగ రాయాలన్నా చిరంజీవి గారి తర్వాతే. బాస్ ఇస్ బ్యాక్. గెట్ రెడీ. అలా జంక్షన్ జామ్ అయిపోతుంది. ఇంకి ఆసనము ఇద్దరు మిక్స్ అయిపోతే బాక్స్ ఆఫీస్ బద్దలే. మెగాస్టార్ నెంబర్ 1. మెగాస్టార్ నెంబర్ 1 ఆయన. అంటే ఆయన ఇంత ఊసులో కూడా హీరో కనబడతాడు. ఆయన ఈ ఇంత ఊసలో కానీ కొరలో కనబడతాడు. ఆయన హీరో. దట్ ఈస్ మెగాస్టార్. హీరో మెగాస్టార్. చెప్పండి, సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది? చిరంజీవి గారు సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఇప్పటికే మంచి రిపోర్ట్ ఉందండి. చిరంజీవి గారు ఎప్పుడు ఏ సినిమాలో ఎక్కేసినా, ఏ పాత్రలో చేసినా రాష్ట్రంలో ఆయన మెగాస్టార్ నెంబర్ 1 గానే ఆయన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకున్నారు. అలాంటి గొప్ప నటుడు ప్రపంచంలోనే ఎక్కడ పుట్టడని మేము గర్వంగా చిరంజీవి గారి గురించి చెప్తాం. అలా మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మభూషణం మెగాస్టార్ చిరంజీవి గారు బ్రహ్మాండమైన విజయవాడ రచయిత్రీలు బ్రహ్మాండమైన ఇదిగా ఉంది. మెగా అభిమానులకు 3 రోజుల ముందుగానే పండుగ వచ్చింది. ఈ పండుగ ఆంధ్ర రాష్ట్రం మొత్తం భారీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఒక గరాల మొగుడు, ఒక దొంగ మొగుడు, ఒక రౌడీ అల్లుడు కలిపి చూస్తే ఎలాగుంటుందో మన శివశంకర వరప్రసాద్ అలాగుంటుంది. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే 1978కి ముందు చిరంజీవి గారు సినీ అరంగేట్రం చేయక ముందు, చేసిన తర్వాత సినీ ఇండస్ట్రీ ఎలా మారిందో, చిరంజీవి గారి వల్ల ఎంత ప్రభావం చూపించిందో, మరి ఆనాడు సినీ ఇండస్ట్రీలో ఏలుతున్నటువంటి చాలా మంది ప్రముఖుల చిరంజీవి గారిని పొగడటం జరిగింది. మరి ఆనాడు చిరంజీవి గారికి ఏదైతే గ్రేసు, ఏదైతే డాన్సు, ఏదైతే కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో, మరి 71 ఏళ్ళు వచ్చినా సరే ఇప్పటికీ తగ్గలేదని చెప్పేసి ఈ సినిమాలో అంతగా మించి చూపిస్తాడని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. సినిమా సూపర్ హిట్. అనిల్ రావుపూడి కామెడీ ట్రాక్ తో చిరంజీవి గారు కలిపి చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో మా చిరంజీవి గారు అప్పుడు రౌడీ అల్లుడు ఎలాగో సేమ్ ఇప్పుడు మా వరప్రసాద్ గారి సినిమా కూడా అలాగే ఉంటుందని మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం. మమ్మల్ని అలాగే ఆనందపరుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం.
చిరంజీవి గారు సంక్రాంతికి సినిమా వస్తుంది, ఎలా ఉంటుంది? అర్థం కాదు ఏంటి మాట్లాడు అసలు. చిరంజీవి సినిమా అంటే అసలు నార్మల్ కాదు. ఆయనకి 70 years ఏజ్ వచ్చినా సరే అసలు ఏజ్ వచ్చినట్టే కనబడరు ఆయన. అసలు ఆ స్టెప్స్, ఆ గ్రేస్, ఆ అగ్రెస్మెంట్ అంతా వేరే లెవెల్. అసలు మేము చాలా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. మాత్రం మూవీ కనుక వచ్చిందా బ్లాక్ బస్టరే. మా పాప చెప్పింది కదండి, ఇప్పుడు మేమందరం ఒకే ఫ్యామిలీ, చెప్పడానికి ఏం లేదు. ఆయన అంటే అంటే ప్రాణం. సూపర్ హిట్ అన్న. శివశంకర్ ప్రసాద్, అనిల్ రాయపూడి కూడా యాక్టింగ్ వేరే, అన్ని ఊరికి కూడా ప్రాపీలే. అందరం మళ్ళీ వెంకీమా ఉన్నాడు. వెంకీమామ హైలైట్ తెలుసా? వెంకీమా నువ్వు కూడా మాసుకుంటా ఇన్నో రబల్ అంటాడు చూసా, అది హైలైట్ అన్న. సినిమాగా ఇదిగో సంక్రాంతికి సూపర్ హిట్ మన శివశంకర్ ప్రసాదే, చిరంజీవి గారే. మనవాడిదే కరెక్ట్. మొన్న ఇదిగో మన శివశంకర్ ప్రసాద్ గారికి సినిమా అనిల్ రాయపూడిది ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే. ఇది సూపర్. కాదు సినిమా బాగుంటుంది అన్న, బాగా కాదు కానీ డిఫరెంట్గా తీస్తాడు అని వేరేది ఉంటుంది. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. హిట్ అవుతుంది, బంపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది. శుభ్రంగా చేయగలదు. ఇదే బంపర్ హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కాదు, చిరంజీవి వల్ల హిట్ అవుతుంది. మెగా ఫ్యాన్, మెగా హిట్ వల్ల అవుతుంది. చిరంజీవి సినిమా సూపర్, సూపర్ పండుద్ది. సూపర్గా ఉంటుంది ఇద్దరిది. సినిమా గురించి మర్చిపోయినా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చిరంజీవి అనేవాడు బాస్ ఆఫ్ ద బాసెస్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఈ సందర్భంగా నేను ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా మగాళ్ళు అయితే చిరంజీవి అయిపోయిందో ట్రోల్ చేస్తారు కదా, అక్కడ చూడండి. ఆయనకి 71 కాదు, ఓన్లీ 17. 100 మంది ప్రభాస్లో పుట్టారు, 100 మంది ఛానల్లో పుట్టి ఎవడైనా చేయొచ్చు, కానీ ఓన్లీ చిరంజీవి గారు మాత్రం ఒకడే. ట్రోల్ చేసేవాళ్ళు ఎవడైనా సరే మహా న్యూస్ ఛానల్ తరఫున చెప్తున్నా, మీరు దమ్ముంటే ఇదే ఛానల్ డిబేట్ పెట్టుకుందాం రండి. చెప్పండి. సినిమా తెలుగు వెర్షన్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగ్గ చిత్రం ఇది. ఇండియాలో కమర్షియల్ కింగ్ ఎవరయ్యా అంటే చిరంజీవి. ఆయన బేసే ఆయన అలా కమర్షియల్గా ఎదుగుతూ వచ్చాడు, మనందరికీ తెలిసింది. ఆయన ఇలాంటి సినిమాలు చెయ్యాలి, 100 ఏళ్ళైనా సరే ఇలాంటి సినిమాలు చెయ్యాలి. అది ఇప్పుడు 70 ఏళ్ళకి ఇండియాలో ఇలాంటి హీరో చిరంజీవి. అసలు కామెడీల్లో కూడా కింగే. గత ఎప్పటి నుంచో సినిమాలు ఆయన నిరూపితమైంది కదా. దొంగ మొగుడని, అత్తగమ్మడమ్మాయికి మొగుడని, ఎముడుకు మొగుడని, పాత సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఇప్పుడు గ్యాంగ్ లీడర్. కమర్షియల్గా కూడా కామెడీ ప్లస్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. చిరంజీవి అసలు కామెడీలో కూడా చిరంజీవిని కొట్టినోళ్ళు లేరు. అసలు చిరంజీవి ఎదిగింది అలా కదా, మనం చూసిందే అది కదా. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్, ఆయన స్టెంట్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఇయ్యే కదా చిరంజీవిని అగ్రస్థానంలో నిలబెట్టింది. ఏదండి సార్, చిరంజీవి సినిమా వచ్చిందంటే అసలు మిగతా వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు. అది ఎవరి వాల్యూ ఆడది, ఎవరి విలువలు ఆడయి. చిరంజీవి సినిమా ఇక ఒక సినిమా హిట్ అయిందంటే ఇక మిగతా వాళ్ళు ఎవరికి చూసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఎవరిని తక్కువ చేయటం కాదు, చూసే ఛాన్స్ ఉండదు, మీరే చూస్తారు కదా. అది జీవితాంతం ఆ పేరు అలా చిరస్థాయిగా ఉండిపోద్ది. అది ఆ పేరులోనే ఒక మనకి వరప్రసాదం లాంటిది. అది భగవంతుడు ఇచ్చిన తెలుగు ప్రజలకి అది మన వరప్రసాద్. శివుడు ఇచ్చిన వరప్రసాదం లాంటి హీరో చిరంజీవి గారు. అది దేవుడు, మన భక్తులు అంతే, అంతకంటే ఇంక వేరేది ఏమి లేదు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒకే రాజు ఉంటాడు, ఆ రాజు చిరంజీవియే.
ఈ 100 ఏళ్ళైనా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన స్థానం ఎప్పటికీ కదలగానే ఉంటుంది. అది మన వరం, అది మన దేవుడి మన ఇప్పుడు అతన్ని మన పేరు పెట్టి పిలవలేము. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ అని చెప్పి మనల్ని ఆహ్వానిస్తున్నాడంటే అది మనకు ఒక వరం ఇచ్చినట్టే దేవుడు. అది ఇప్పుడు మనం అతన్ని చిరంజీవి అంటాం కానీ అతను ఒరిజినల్ పేరు పెట్టి శంకర్ వరప్రసాద్ అని పిలవలేము. అలాంటిది దేవుడు మనకు ఒక వరం ఇచ్చినట్టే మన శంకర్ వరప్రసాద్ అని చెప్పి మనం అనుకుని మనం సినిమా చూడాల్సిందే. ఇదే ఒక్క కారణం. చిరంజీవి అంటే చిరంజీవియే, సింహం అడవిలో ఉన్న చిరంజీవి, రోడ్డు మీద ఉన్నా సరే సింహమే. ఎవడో వచ్చి నేను 9వ నెంబర్ అంటే కుదరదు. నెంబర్ 1 ఎప్పుడైనా సరే చిరంజీవియే. 9. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, రవితేజ్ గారి సినిమా, అలానే చిరంజీవి గారి వెంకటేష్ కాంబినేషన్లో బ్లాక్ బాస్టర్ కాబోతున్న మన శంకర్ వరప్రసాద్ బాగా ఆడాలని, ఫ్యామిలీ పరంగా ముందుకు వెళ్ళాలని, చిరంజీవి గారు బాగు బాస్టర్ అమ్మా మొగుడని ఈ విధంగా సంక్రాంతికి రుజువు చేస్తారని మనస్ఫూర్తిగా అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా. జై చిరంజీవ. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అండి, చూస్తేనే తెలుస్తుంది కదా. అదిగాక అనిల్ రావుపూడి డైరెక్షన్ ఇంకా కెవ్ ఉంటుంది, ప్లస్ వెంకటేష్ కాంబినేషన్ ప్లస్ బీమ్స్ మ్యూజిక్ అదిరిపోతుంది సినిమా. ఈస్టర్ వెస్ట్ మెగాస్టార్ ఇస్ ద బెస్ట్. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గురించి తెలిసిందే కదా, ఇరగ తీసేస్తాడు కామెడీ. అదిగాక చిరంజీవి కామెడీతో కలిస్తే ఇంకా అదిరిపోతుంది. సో పక్కా ఇది ఇరగ తీసేస్తారు ఇద్దరు కలిసి. అవునండి, అసలు ఆ చిరంజీవిని మేము మిస్ అయ్యాం. సో ఈ సినిమాలో మేము అది కవర్ చేసేస్తాం అనమాట, అందుకని. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉన్నామో సంబంధం లేదు, చిరంజీవి చూసామా లేదా ఎంజాయ్ చేసామా. బోలా శంకర్ కూడా ఫస్ట్ వెళ్ళి పెచ్చోళ్ళ డాన్స్ చేసాం. వి ఎంజాయ్ చిరంజీవి. ఆయన కనిపిస్తే చాలు, ఆయన్ని మేము ఎంటర్టైన్ చేస్తాం, ఆయన మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆయన చూస్తే చాలు. వి జస్ట్ లవ్ హిస్ గ్రేస్ అండ్ మూమెంట్స్ ఫర్ ఎవర్ అ బాక్స్ ఫ్యాన్. అదానికి పెట్టిన బిడ్డ ఒక అన్నయ్య చూసాం, అన్నయ్య లాంటి సినిమా, చెంటప్పయ్య లాంటి సినిమా, జై చిరంజీవి అందరి వాడు. ఈ 4 తలగందరి ఇట్లా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న శాంపుల్ ఇచ్చాడు ఆల్రెడీ. బాక్స్ బద్దలైపోవడం గ్యారెంటీ. గ్యాంగ్ లీడర్ లో ఉంది, అలాగే సేమ్ పేరు, మళ్ళీ ఇదే పేరు, హిస్టరీ రిపీట్ అయిపోతుంది. ఈ సినిమా ఆ వైబ్ ఆల్రెడీ మనకి గత 3 రోజుల నుంచి మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారి ఆ పాట హుక్ స్టెప్ ఏదైతే ఉందో ఆ పాట నుంచి మనకి వైబ్ అనేది వచ్చేసింది. కాబట్టి జనాలు అందరూ వైబ్ ఉంది, అలాగే బుకింగ్స్ కూడా చక్కగా ఉంది. ఏదేమైనా టాక్తో సంబంధం లేకుండా చిరంజీవి గారి సినిమా చూడడానికి మేము చిత్తూరు నుంచి వచ్చాను, మా స్నేహితుడు నాసిక్ నుంచి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో ఆ వైబ్ చూడాలని వచ్చాం. అభిమానుల సమక్షంలో చిరు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అభిమాన సమక్షంలో మేము చూడాలని మాకు టాక్తో సంబంధం లేకుండా ఈరోజు రేపు 3 రోజులు కూడా మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడానికి మేము అంత దూరం నుంచి వచ్చాము. మాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం అండి, ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఉన్నా లేకపోయినా అభిమానం ఎప్పుడు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే ప్రీమియర్తో ఎక్కడైతే ఆంధ్రాలో మొదటి షో, ఆంధ్ర తెలంగాణ ఎక్కడ మొదటి షో పడితే ఆ షో చూడాల్సిందే, చూడకుండా మేము ఉండలేదు. లేదంటే మేము అసలు ఆ రోజు సినిమా మా భావంలో చిరంజీవి సినిమా గారి లేనట్టే. ప్రతిసారి మేము చూడాల్సిందే, ఆయనకి ఎప్పుడు మేము అభిమానిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడొచ్చు మన శంకర ప్రసాద్ గారు అంటూ కూడా ఇక్కడ టీ షర్ట్ల మీద వెరైటీగా వేసుకుని రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ వెరైటీగా ఎందుకు వేసుకొని రావాలి? యాక్చువల్లీ మాకు చిరంజీవి గారు పండగ అంటే చిరంజీవి గారి సినిమా, అలాంటిది చిరంజీవి గారి సినిమా పండగకి రిలీజ్ అవ్వడం అది మాకు ఒక వైబ్గా ఉండాలని నేను నాసిక్లో మా ఫ్రెండ్ దగ్గర ఇది కొత్తగా ఉంటుంది అనుకుని మేము వేసుకోవడం రావడం జరిగింది. మేమైతే ప్రతి ప్రీమియర్స్ చిరంజీవి గారిది ఏ సినిమా రిలీజ్ అయినా సరే మా పలాస్ అది. నేను ఇప్పుడు ప్రస్తుతం నాసిక్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. నా ఫ్రెండ్ చిత్తూరు నుండి వచ్చాడు. మా పండగ అంటే చిరంజీవి సినిమా, అలాంటిది చిరంజీవి గారి సినిమా ఈ పెద్ద హిట్ అవ్వాలని ఇక్కడ అందరి సమక్షంలో హైదరాబాద్లో చూడాలని మేమందరం రావడం జరిగింది. రేపు ఏఎంబి, ప్రసాద్ ఐమాక్స్, నెక్స్ట్ ఏమో మళ్ళా సుదర్శన్, అన్ని థియేటర్ల దగ్గర మేము టికెట్లు బుక్ చేయడం జరిగింది. మా పండగ మొత్తం మన శంకర్ వరప్రసాద్ సినిమాతోనే మొత్తము పూర్తి చేయాలనుకుని ఈ విధంగా రావడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది అభిమానులు ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు సినిమా విడుదల అంటే ప్రీమియర్ షో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు?
ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ సంధ్య 35లో ఫస్ట్ ప్రీమియర్ షో చూడడం చిరంజీవి గారిది. బయట సెక్యూరిటీ కానీ కళ కానీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. హిట్ అవన్నీ చిరంజీవి గారు కనిపిస్తేనే బ్లాక్ బస్టర్ సినిమా ఎలా ఉంది, ఎలా చేశారు ఇవన్నీ కాదు, ఆ లెవెల్ కాదు చిరంజీవి గారు కనిపిస్తేనే సినిమా బ్లాక్ బస్టర్. చాలు రిలీజ్ అవుతుంది, ఫెస్టివల్ మాకు స్టార్ట్ అయిపోయిందండి. అయితే చిరంజీవి గారు ఎప్పుడు కూడా యాక్షన్ సినిమాలు కానీ ఇంకా వేరే అంటే సెంటిమెంట్ సినిమాలు తీస్తుంటారు, కానీ ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ జోనర్ నుంచి తీస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. చిరంజీవి గారు ఏం చేసినా బాగుంటుందండి. అంటే కొందరు యాక్టర్స్ కొన్ని బాగా చేస్తారు, చిరంజీవి గారు అలా కాదు, ఏం చేసినా బాగుంటుంది. అన్నీ స్టార్ట్ చేసిందే చిరంజీవి గారు. కామెడీ, డ్యాన్స్లు ఇవన్నీ చిరంజీవి గారు ఏం చేసినా బ్లాక్ బస్టరే, ఏం చేసినా అందరికీ నచ్చుతుంది. అంతే, అన్నీ బాగానే చేస్తారు చిరంజీవి గారు. అంతే. ఇక్కడ చిరంజీవి అభిమానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా చిరంజీవి ఏది చేసినా కూడా బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో పడుతున్న నేపథ్యంలో చాలా మంది అభిమానులు వచ్చి చిరంజీవి సినిమా చూడాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు చిరంజీవి సంబంధించిన సినిమా మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో పడిపోతుంది, అంటే ఎట్లా ఉంది మీకు? అంటే అభిమానిగా ఎట్లా అనిపిస్తుంది? నేను ప్రీమియర్ షో చూడడం ఫస్ట్ టైం చిరంజీవి గారిది. మెగాస్టార్కి ఇది ఇంకో హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంక్రాంతి అంటే మెగాస్టార్ అంటే సంక్రాంతి ఎప్పుడు అలానే హిట్స్ ఇచ్చారు సంక్రాంతికి. అందులో రావిపూడి అండ్ ఈ మెగాస్టార్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే అవుతుందని కోరుకుందాం. ఒకవైపు సంక్రాంతి పండుగతో అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం అయితే కొనసాగుతుంది. చెప్పండి, అంటే అనిల్ రావిపూడి దర్శకత్వం అంటే కామెడీ జోనర్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందులో కూడా సంక్రాంతి పండుగకి వస్తుందంటే ఒక క్రేజ్ ఉంటుంది, అందులో కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే ఇంకో క్రేజ్ ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? మెగాస్టార్ అంటే ఒక స్టాంప్ వేసుకోవచ్చు. అండ్ అనిల్ రావిపూడి టేకింగ్ గురించి మనకు తెలిసిందే, అందరి టాప్ హీరోలతో పనిచేశాడు. అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ తోటి డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ ఫీస్ట్. బాస్ ఈజ్ బ్యాక్. మనతో పాటు మరికొంతమంది అభిమానులు చెప్పండి, అంటే మెగాస్టార్కి సంబంధించి సంక్రాంతి సినిమా వస్తుంది, ఎట్లా ఉంటుంది? అంటే ఫ్యాన్స్ సందర్భంగా మీరు అంటే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఐ ఫీస్ట్ అండి. అనిల్ రావిపూడి కామెడీ కానీ, చిరంజీవి గారి గ్రేస్ కానీ, వెంకటేష్ గారి టైమింగ్ కానీ, మూడు కలిపితే ఇంకా నా భూతున్న భవిష్యత్. ఇట్స్ గోయింగ్ టు బి సెలబ్రేషన్. చెప్తున్నాం కదా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ సినిమా ఎలా ఉంది పక్కన పెడితే లోపలికి ఇట్స్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్, దట్స్ ఫర్ షూర్. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షో సందర్భంగా మెగా అభిమానులు అయితే సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెగాస్టార్ సినిమా అదేవిధంగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వస్తుంది కాబట్టి, కామెడీ జోనర్లో వస్తుంది కాబట్టి మెగా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ కూడా అభిమానులు సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాటల్లో చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి భయ్య, ఎట్లా ఉండబోతుంది? అడగాల్సిన పని లేదు భయ్యా, సూపర్ బ్లాక్ బస్టరే. ఈసారి పండుగ మనదే. అసలు చిరంజీవి ఒక్కడే ఇలా ఇండస్ట్రీని ఒక ఇన్ని డెకేడ్స్ నుంచి రన్ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు ఒక మెగా కాంబినేషన్తో పాటు అందులో విక్టరీ కూడా యాడ్ అయిపోయింది. సో మెగా విక్టరీ అయిపోతుంది. ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సంక్రాంతి మనదే, పండగ ఎంజాయ్, హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. మనతో పాటు ఇంకా అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి పండుగ ఒకవైపు ఉంది, మరోవైపు మెగాస్టార్ సినిమా విడుదలవుతుంది, ఎట్లా ఉండబోతుంది? సంక్రాంతి వైపు ఒకవైపు, చిరంజీవి వైబ్స్ ఒకవైపు అండి. నిజం చెప్పాలంటే మల్టీస్టార్ చిత్రమైనటువంటి ఈ సినిమా మనకు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈరోజు నుంచి స్పెషల్ షో ఈ సందర్భంగా అందరికీ అభిమానులకు జై చిరంజీవ. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తుంది, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉన్నారు, ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్? అనిల్ రావిపూడి సార్ గారి కాంబినేషన్, చిరంజీవి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చిరంజీవి గారు ఒక టైమింగ్ అనేది ఉంటుంది, ఆ టైమింగ్ తగ్గట్టు డ్యాన్స్ కానీ, గ్రేస్ కానివ్వండి, అన్ని తరాల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మూవీ ఇది. మనతో పాటు మన అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నా భూతో నా భవిష్యత్ అండి. సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది. సంక్రాంతికి ముందే స్టార్ట్ అయిపోయిందండి. మెగాస్టార్ అభిమానులకి, అందరి అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జై మెగాస్టార్. జై మెగాస్టార్. మొత్తంగా చూసుకుంటే జై మెగాస్టార్ అంటూ కూడా ఇక్కడ టీ షర్ట్లు కూడా పంచుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం టీ షర్ట్లు, అంటే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన టీ షర్ట్లు, అదేవిధంగా క్యాపులు కూడా పంచుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు టీ షర్ట్లు, శంకర్ ప్రసాద్ గారికి సంబంధించిన టీ షర్ట్లు ఇవన్నీ కూడా ఉంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ అభిమానుల సందడి అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, సినిమా ఎలా ఉండబోతున్నారు? సినిమా ఇంకా నో డౌట్ సార్, తిరిగి చూడవసరం లేదు, నో డౌట్. యాక్చువల్గా మాది ఆంధ్ర, సో ఈ మధ్యనే టికెట్స్ చూసాము, లైక్ జర్నీవి 5000 పడుతుంది. అదే 5000 పెట్టుకుంటే ఇక్కడ మొత్తం సినిమాస్ అని చూడొచ్చు అని అనుకుంటున్నాం. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ సార్. అండ్ ఫస్ట్ ఈ డెడ్లీ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇప్పుడు వచ్చి తన ఇన్ని 150 సినిమాస్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు చూడలేదు. సో మంచి కాంబినేషన్ కాబట్టి డెఫినెట్గా మంచి మా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని డెఫినెట్గా మేము ఆశిస్తామండి.
కొంతమంది అభిమానులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి గారి సినిమా విడుదలవుతుంది, ఒకవైపు సంక్రాంతి పండుగ ఉంది, మరోవైపు చిరంజీవి గారి సినిమా విడుదలవుతుంది. ఎట్లా ఉండబోతున్నాం? చిరంజీవి పండుగ అంటే సంక్రాంతి పండుగ చిరంజీవి ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఇది కూడా బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. తప్పకుండా అవుతుంది. బ్లాక్ బస్టర్ రీసెర్చ్ చిరంజీవికి కలిసి వస్తుందని మొత్తంగా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఒకవైపు ఉంది, ఒకవైపు మెగాస్టార్కి సంబంధించిన సినిమా కాబట్టి అందులో కూడా కాంబినేషన్ ఇటు అనిల్ రావిపూడి కాంబినేషన్ కానీ అదేవిధంగా దీంట్లో విక్టరీ వెంకటేష్ కూడా ఉండడంతో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా జోనర్ తీసుకొని చేస్తున్న నేపథ్యంలో మెగా బ్లాక్ బస్టర్ అవుతున్నట్టు కూడా అభిమానులు సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అభిమానులు మనం చూడొచ్చు సంధ్యా థియేటర్ దగ్గర అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్కి సంబంధించిన అయితే వాళ్ళకి సంబంధించిన టీ షర్ట్లతో పాటు అదేవిధంగా హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. హెడ్ బ్యాండ్స్ పెట్టుకుంటూ కూడా మెగాస్టార్ చూడొచ్చు, వాళ్ళు మెగాస్టార్ అంటూ కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మెగాస్టార్కి సంబంధించిన సినిమా విడుదల కాబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం సంజయ్ థియేటర్ వస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. మెగాస్టార్కి సంబంధించి ఇప్పుడు అనిల్ రావిపూడి కామెడీ జోనర్లో వస్తుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది బాగున్నా, హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ, చూద్దాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే ఒకవైపు అభిమానులు కోలాహలం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సంజయ్ థియేటర్ వద్ద. ఎందుకంటే ఒకవైపు సంక్రాంతి పండుగ ఉంది, మరోవైపు మెగాస్టార్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చాలా సంతోషంగా ఉంది. రెండు పండుగలు ఒకసారిగా వచ్చినట్టుగా ఉందంటూ కూడా అభిమానులు కోలాహలం చేస్తున్న పరిస్థితి ఉంది. మెగాస్టార్ అంటూ కూడా సంజయ్ థియేటర్ వద్ద నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 35కి ఇక్కడ ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఇక్కడ థియేటర్ దగ్గర అంటే మెగాస్టార్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది, అందులో కూడా మెగా అభిమానులు అంటే మరొక క్రేజ్ ఉంటుంది. మనతో మాట్లాడుతాం. చెప్పండి, చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చిరంజీవి గారు ఏం చెప్పాలండి, నేను చిరంజీవి ఇది ఆల్మోస్ట్ ఒక 94 సినిమా చూసి ఉంటాడు. నేను ఐఎమ్ ఫ్రమ్ కేరళ, నేను ఈ డిస్ట్రిక్ట్, నేను ఇక్కడ కాదు, ఐఎమ్ ఫ్రమ్ కేరళ డిస్ట్రిక్ట్, నేను పుట్టిందే కేరళ. ఇక్కడ చిరంజీవి ఫస్ట్ నేను చూసిన ఇది రాణి కోసల రంగమ్మ, తెలుసు కదా, రాణి కోసల రంగమ్మ, ఇది శ్రీదేవి హీరోయిన్. చిరంజీవి ఫస్ట్ చూసే సినిమా రాణి కోసల రంగమ్మ, పులి. చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చూసినాడు, 93 సినిమా. కోదండ రామరెడ్డి తెలుసు కదా, కోదండ రామరెడ్డి నా ఫేవరెట్ డైరెక్టర్. ఈడేం కాదు, కోదండ రామరెడ్డి మ్యాక్సిమం చిరంజీవి గారిని తీసే డైరెక్టర్ వాడే. కోదండ రామరెడ్డి గారే మ్యాక్సిమం డైరెక్టర్ వాడుకు 23rd. చిరంజీవి గారు మనం చెప్పడానికి నాకు అర్హత లేదు నాకు.